ఆయిల్ అంతా కూడా తీసేసుకోవాలండి. బాండీలో ఉన్న ఆయిల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు బాండీలో ఉన్న ఆయిల్ అంతా తీసేసానండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయలు అలానే దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయించుకున్నాయి దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు నేను ఇలా చిన్నులపాయ కారం చేసుకున్నానండి. ఈ చిన్నులపాయ కారం వేస్తున్నాను దీంట్లో. ఇదిగోండి ఇట్లా చిన్నులపాయ కారం వేసుకుందాం మొత్తం కూడా. ఇది ఉప్పు, కారము, జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది కారము. ఇది ఆల్రెడీ కొన్ని నా ఈ ఫ్రై వీడియోస్ లో చిన్నులపాయ కారం ఎలా చేయాలనేది చూపించానండి. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోస్ చూసుకోండి. నా వీడియోస్ లో ఉంటదండి, ఫ్రైడ్ ఐటమ్స్ లో దాంట్లో ఉంటదండి, చూసుకోండి. ఇదిగోండి ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఉంది కదా, సరిపోద్దండి. అంతే అండి, కమ్మటి దొండకాయ ఫ్రై చిన్నులపాయ కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.